నిజాంపేట మండల పరిధిలోని నందిగమ్మ గ్రామంలో ఈ నెల 9న గ్రామంలోని 1-77 ఇంటిలో రేషన్ బియ్యం ఉన్నాయన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించగా ఇంటి యజమాని లేకపోవడంతో ఇంటిని సీజ్ చేశారు. మంగళవారం విజిలెన్స్ డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐలు ప్రీతి, ఇమాదుల ఆధ్వర్యంలో సీజ్ చేసినటువంటి ఇంటిలో తనిఖీలు నిర్వహించగా 15 ప్లాస్టిక్ బ్యాగులలో నూకలు లభించాయని, అందులో 30 కేజీల మిక్సర్ రైస్ ఉన్నాయన్నారు. వీటిని సివిల్ సప్లై అధికారులకు పంపించడం జరుగుతుందని, తదుపరి విచారణ నిమిత్తం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, తహసీల్దార్ స్టాఫ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ హౌస్ నంబర్ 1-27 రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ 9th నాడు సీజ్ చేసినాం. 9th డిసెంబర్ 2024 నాడు సీజ్ చేసినాం. వాళ్ళు తిరుపతి వెళ్ళారు, అందు గురించి సీజ్ చేసినాం. కానీ ఇప్పుడు ఈరోజు వచ్చిరు వాళ్ళు సీల్ తీయడం జరిగింది. లోకల్ ఎంక్వైరీ చేసినాం. దాదాపు 15 బ్యాగ్స్ నూకలు ఉండేవి. ఒక బ్యాగ్ ఏమో సస్పెక్టెడ్ మిక్స్డ్ నూకల్ ప్లస్ దొడ్డు బియ్యం ఉండే, అది సస్పెక్టెడ్. మేడం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పంపిస్తారు. దాని తర్వాత ఏమైనా చర్య తీసుకోవడం జరుగుతుంది.